హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ ఆర్జెస్సీ 2025-26 మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ సంవత్సరం 10th క్లాస్ అవుతున్నారో, నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఖచ్చితంగా దీనికైతే కనుక అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కనుక సీట్ వస్తే కనుక మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత మీకు ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత భోజన ఫెసిలిటీ కూడా మీకు కల్పించడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్. సో ఒక్కసారి ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఒకసారి కనుక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సో ఏపీ ఆర్జేసీ సెట్ 2025. సో ఒకసారి చూద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10 ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అడ్రస్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది కాలేజ్, తర్వాత కేటగిరీ జనరలా లేదా మైనారిటీనా, సో ఇలా మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒక కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, తర్వాత ఇది వచ్చేసి మనకి ఈ కాలేజ్కి సంబంధించి ఏ డిస్టిక్లు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్లు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అయితే మీరు నోటిఫికేషన్ చూడవలసి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కనుక చెక్ చేస్తే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ తాటిపూడి విజయనగరం డిస్టిక్ అనమాట. ఇది వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 130. ఇందులో శ్రీకాకుళము, పార్వతీపురం, మన్యం, విజయనగరం, తర్వాత అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తర్వాత ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తర్వాత పల్నాడు, బాపట్ల, తర్వాత ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు. సో ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఏపీఆర్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ నిమ్మకూరు కృష్ణా డిస్టిక్ అనమాట. సో ఈ కాలేజ్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బాయ్స్, ఇది బాయ్స్ అనమాట, నాగార్జున సాగర్, విపి సౌత్, పల్నాడు డిస్టిక్. సో ఆల్ డిస్టిక్ ఇన్ దిస్ స్టేట్. సో ఈ కాలేజ్కి వచ్చేసి స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ డిస్టిక్ వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, జనరల్ అనమాట ఇది. సో మనకి 230 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఏపీఆర్ జూనియర్ కాలేజ్ వెంకటగిరి, తిరుపతి రోడ్, తిరుపతి డిస్టిక్. సో జనరల్ కేటగిరీ అనమాట. సో 130 సీట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏ డిస్టిక్స్ అయితే మెన్షన్ ఉన్నాయో వాళ్ళైతే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అన్నమయ్య డిస్టిక్. సో జనరల్ అనమాట, 130 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏంటనేది ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. ఇక్కడ మనకి చెక్ చేస్తే గ్రూప్ వైజ్ సీట్స్ ఇచ్చారు. సో ఏ గ్రూప్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకైతే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3 మైనారిటీ కాలేజెస్ కూడా ఇచ్చారనమాట. సో ఈ మైనారిటీ కాలేజీలలో ఏంటంటే ఉర్దూ మీడియం కూడా అవైలబిలిటీలో ఉందని మెన్షన్ చేశారు. ఒకసారి గుర్తుంచుకోండి అది కూడా. సో ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక ఏపీ రెసిడెన్షియల్ జనరల్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఆంధ్ర రీజియన్. సో ఇవి వచ్చేసి మనకి ఆంధ్ర రీజియన్ అనమాట. సో ఇక్కడ ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, తర్వాత సిఈసీ, ఈఈటీ, సిజిటి. సో ఈ గ్రూప్స్ అయితే మనకు ఉండడం జరిగిందనమాట. ఈ గ్రూప్స్లో కూడా బాయ్స్కి, గర్ల్స్కి, తర్వాత ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని మనకి ఇచ్చాడనమాట. ఒకసారి మీరు క్లియర్గా అయితే చూసుకోగలరు. సో ఏపీ ఆర్జేసీ తాటిపూడి విజయనగరం డిస్టిక్ అయితే కనుక విజయనగరం డిస్టిక్లో అయితే కనుక మనకి బాయ్స్కి అయితే 0 సీట్స్ అయితే ఉన్నాయి, ఎంపీసీ సీట్స్. సో మనకి నిమ్మకూరు కృష్ణా డిస్టిక్లో అయితే 25 సీట్స్ ఉన్నాయి బాయ్స్కి, ఎంపీసీ వాళ్ళకైతే కనుక. అండ్ నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్లో అయితే 68 సీట్స్ అయితే ఉన్నాయి. వెంకటగిరి తిరుపతి డిస్టిక్ అయితే 60 సీట్స్ ఉన్నాయి. సో మనకి టోటల్గా ఎంపీసీ అయితే కనుక బాయ్స్కి 153 సీట్స్ అయితే ఉన్నాయి, గర్ల్స్కి 85 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత బీపీసీ బాయ్స్కి 106, గర్ల్స్కి అయితే 55, ఎంఈసీ అయితే ఇంకా బాయ్స్కి 84, గర్ల్స్కి 43 అయితే ఉన్నాయి. సిఈసీ అయితే ఇంకా బాయ్స్కి 54, గర్ల్స్కి 15 అయితే ఉన్నాయి. అండ్ ఈఈటీ గర్ల్స్కి అయితే కనుక 10 సీట్స్ అయితే ఉన్నాయి, బాయ్స్కి అయితే 10 సీట్స్ ఉన్నాయి, గర్ల్స్కి అయితే 11 సీట్స్ అయితే ఉన్నాయి. సిజిటి అయితే ఇంకా బాయ్స్కి 11 సీట్స్, గర్ల్స్కి అయితే 10 సీట్స్. సో మనకి టోటల్ కనుక చెక్ చేస్తే కనుక 637 సీట్స్ అయితే ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రాయలసీమ రీజియన్ అనమాట. ఇది వచ్చేసి మనకి రాయలసీమ రీజియన్, ప్రీవియస్గా చెప్పినది ఆంధ్ర రీజియన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ సీట్స్ ఎన్ని ఉంటాయి ఇంకా ఇక్కడ మనకి ఒకసారి కాలేజీలు కనుక చెక్ చేస్తే ఇంకా ఏపీ ఆర్జేసీ బనవాసి కర్నూలు డిస్టిక్, ఏపీ ఆర్జేసీ అన్నమయ్య డిస్టిక్, ఏపీ ఆర్జేసీ శ్రీ సత్యసాయి డిస్టిక్, సో ఏపీ ఆర్జేసీ నిమ్మకూరు కృష్ణా డిస్టిక్, ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్. సో 1 2 3 4 5. సో మనకి 5
కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఎంఈసీ, బీపీసీ, తర్వాత ఎంపీసీ, సిఈసీ, ఈఈటీ, సిజిటి. సో ఇక్కడ కూడా మనకి టోటల్గా 443 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి బాయ్స్కి గర్ల్స్కి డివైడ్ చేశారనమాట. ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి మీరు కనుక చెక్ చేస్తే కనుక ఎంపీసీ అయితే కనుక బాయ్స్కి 120 సీట్స్, 122 సీట్స్ అయితే ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. అండ్ గర్ల్స్కి అయితే కనుక 60 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఎంపీసీ సీట్స్ అనమాట. అండ్ బీపీసీ బాయ్స్కి అయితే కనుక రాయలసీమ రీజియన్లో 79 సీట్స్, గర్ల్స్కి అయితే కనుక 40 సీట్స్ అయితే ఉన్నాయి. ఎంఈసీ అయితే కనుక బాయ్స్కి 58 సీట్స్, గర్ల్స్కి 30 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి రాయలసీమ రీజియన్ అనమాట. సిఈసీ సీట్స్ వచ్చేసి బాయ్స్కి 36, గర్ల్స్కి 0 ఏం లేవన్నమాట. ఈఈటీ అయితే కనుక బాయ్స్కి 5 సీట్స్, గర్ల్స్కి 4 సీట్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సిజిటి బాయ్స్కి 5 సీట్స్, గర్ల్స్కి 4 సీట్స్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా రాయలసీమ రీజియన్లో 440 సీట్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో అది సీట్ల వివరాలు అయితే కనుక. అండ్ ఈ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఈ 3 వచ్చేసి మనకి మైనారిటీ జూనియర్ కాలేజెస్ అనమాట. సో ఈ 3 వచ్చేసి మనకి మైనారిటీ జూనియర్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కనుక మనకి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మైనారిటీ గుంటూరు డిస్టిక్, ఇది వచ్చేసి ఆంధ్ర రీజియన్లో, ఇది వచ్చేసి రాయలసీమ రీజియన్లో, ఇది వచ్చేసి మనకి అన్నమయ్య డిస్టిక్ అనమాట. సో ఫర్ ది స్టేట్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చేసి. సో ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనారిటీ కర్నూలు డిస్టిక్, ఏపీఆర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సో అన్నమయ్య డిస్టిక్ ఫర్ ద స్టేట్. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఇది వచ్చేసి మనకి స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రాయలసీమ రీజన్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఇది వచ్చేసి ఆంధ్ర రీజన్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉందన్నమాట. సో మైనారిటీ సీట్స్ ఒకసారి చెక్ చేస్తే కనుక ఎంపీసీ సీట్స్ బాయ్స్కి అయితే కనుక 80 సీట్స్, గర్ల్స్కి అయితే కనుక 40 సీట్స్, బీపీసీ అయితే కనుక బాయ్స్కి వచ్చేసి 80 సీట్స్, గర్ల్స్కి వచ్చేసి 40 సీట్స్, సిఈస్ అయితే కనుక 35, మొత్తం బాయ్స్కి 70 సీట్స్ అయితే ఉన్నాయి, గర్ల్స్కి అయితే కనుక 35 సీట్స్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా వచ్చేసి 345 సీట్స్ అయితే ఉండడం. సో సీట్ల వివరాలు బ్రాంచ్ వైజ్గా అయితే కనుక మనకి అవే అనమాట ఫ్రెండ్స్. ఒకసారి మీరు కనుక చెక్ చేసుకోండి. దీనికి ఎలిజిబుల్ అయితే ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏదైనా అప్లై చేసుకోండి. ఇందులో కనుక మనకి ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత మనకి మెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా యూజ్ఫుల్ అనమాట ఏపీ ఆర్జెస్ సెట్ అనేది. సో ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుని ఫ్రెండ్స్ 10th క్లాస్ చదివేవాళ్ళు. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకు 300 రూపీస్ ఫీజు అయితే కనుక పే చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇంకా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది కంపల్సరీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది మీకు ఫాస్ట్గా కంప్లీట్ చేయవచ్చు. సో అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏంటంటే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇవైతే ఇంకా మ్యాండేటరీ ఉండాలన్నమాట. మీరు ఫీజు ఆన్లైన్లో పే చేసేటప్పుడు ఫస్ట్ అవి అడుగుతుంది. దాని ద్వారానే మీకు ఓటీపీ అనేది వస్తుంది మీకు మొబైల్ నెంబర్కి. అప్పుడు మీకు ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి ద్వారా మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటంటే ఖచ్చితంగా మీరు అడ్మిషన్ టైంలో అయితే కనుక టీసీ, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది, తర్వాత ఇంకా మీకు ఏమన్నా స్పెషల్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు ముందు రెడీ చేసి పెట్టుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక సో ఇవి రెడీ చేసుకుంటే కనుక మీకు అడ్మిషన్ టైంలో ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 300 రూపీస్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒకసారి ఎగ్జామ్ వచ్చేసి మనకి 150 మార్క్స్ అయితే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి బీపీసీ, ఈఈటీ వాళ్ళకైతే కనుక ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం. సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అదే బీపీసీ, సీజీటీ వాళ్ళకైతే కనుక ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ నుంచి 50 క్వశ్చన్స్, తర్వాత బయాలజికల్ సైన్స్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అదే ఎంఈసీ లేదా సిఈసీ వాళ్ళకైతే కనుక ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్, సోషల్ స్టడీస్ నుంచి 50 క్వశ్చన్స్, టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి కనుక ప్రిపేర్ అవ్వవలసి ఉంటుందన్నమాట. సో మనకి ఎంపీసీ వాళ్ళకి, బీపీసీ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు ఏ దానికి అప్లై చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇంకా ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి కనుక చెక్ చేద్దాం. సో మీరు అడ్మిషన్ టైంలో ఏం ఫీజులు పే చేయాలని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో స్పెషల్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్స్ ఫీజ్
హ్యావ్ టు బి పేడ్ యాజ్ పర్ ది నార్మ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ మనకి కాజ్ అండ్ డిపాజిట్ అనేది 25 రూపీస్ పర్ ఇయర్ అయితే పే చేయాలి. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్ 1000 రూపీస్, సెకండ్ ఇయర్ అయితే ఇంకా 1000 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. సో అది వచ్చి మీకు రిటర్న్ అయితే ఏమి ఇవ్వరు. సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ ప్రిన్సిపల్ కాంటాక్ట్స్ నెంబర్ అయితే ఇచ్చారు ఈ యొక్క కాలేజ్ వైజ్గా. ఒకసారి మీరు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చెక్ చేస్తే కనుక మనకి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేశారండి. సో మార్చి 1 రిలీజ్ చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ అయిందండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మార్చి 31 అనమాట. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 17th రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 25th 2:30 to 5 PM అనమాట. సో ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్ 25th మధ్యాహ్నం రోజు జరుగుతుంది. మధ్యాహ్నం టైంలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి రిజల్ట్స్ వచ్చేసి May 14th రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి మనకి సో ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 2 times అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనకి బ్రాంచ్ వైజ్గా ఒక్కోసారి రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు. సో ఈ డేట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక ఏపీ ఆర్జెస్ఏ 2025-26 గురించి. ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వారైతే ఇంకా కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇది అనమాట. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరైతే 10th క్లాస్ అవుతున్నారో వారికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వారు కూడా అప్లై చేసుకుంటారు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మనకి అడ్మిషన్ రిలేటెడ్ 5th క్లాస్, 6th, 7th, 8th తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి సంబంధిత వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.